నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైన్ షాపులను సందర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వైన్ షాపుల పేరుతో బార్లను నడిపిస్తూ నేరుగా టీడీపీ నేతల జేబులు నింపుతున్నారని ఆరోపణలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనబాకం సమీపంలోని తూర్పుపల్లం వద్ద రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన కారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా 3కి తీవ్ర గాయాలు. వార్తల్లోని వివరాలు. మద్యం షాపులు తెల్లవారుజామునే అమ్మకాలు చేపడుతున్నారని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ సహించదని, వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల మద్యం షాపులపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మద్యం షాపులు తెల్లవారుజామునే అమ్మకాలు చేపడుతున్న విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వం మెడలు వంచి నిర్దేశించిన సమయంలో మాత్రమే విక్రయించేలా చేశామని తెలిపారు. కానీ ఎక్సైజ్ అధికారుల సహాయంతో మళ్లీ పరిస్థితి మొదటికి చేరుకుందని తెలిసిందని తెలిపారు. దీనివలన ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని, మద్యం షాపుల సమయంతో పాటుగా అక్కడే బార్లు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ సహించదని, భవిష్యత్తులో దీనిపైన ఉద్యమాలు చేపట్టే పరిస్థితి కూడా వస్తుందన్నారు. వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజుల క్రితం తిరుపతిలో ఉదయం 5 గంటలకు పూర్వమే బ్రాందీ షాపులలో విచ్చలవిడిగా రేయింబవళ్ళు విస్కీ బ్రాందీలు అమ్ముతున్నారని, ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించటం జరిగింది. అది మొత్తం రాష్ట్రమంతా కూడా పెద్ద సంచలనమైన తరువాత కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో యథాస్థితిగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు అయితే ఉండాలనో అన్ని గంటల వరకు తెరిచినటువంటి బ్రాందీ షాపులు మళ్ళీ స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ 24 గంటలు బ్రాందీ షాపులు నోళ్లు తెరిచాయి. ప్రతి బ్రాందీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లలో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను. ఈ రకంగా మీ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని బ్రాందీ షాపు ఓనర్లే చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో 24 అవర్స్ మళ్ళీ బ్రాందీ షాపులు తెరుచుకోవటమే కాకుండా ప్రతి బ్రాందీ షాపు వెనుక ఈ తాగిపించేటువంటి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది. మళ్ళీ మేము దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులారా, చట్ట ప్రకారం వ్యవహరించండి. దీని పట్ల నేను ఎస్పీ గారికి, చిత్తూరు అండ్ తిరుపతి ఎస్పీ గారులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ రకంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల మీరు ఉక్కుపాదంతో ఉండకపోతే సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవ్వరు. ఇలాంటి విషయాల పట్లనే మనం మరింతగా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎస్పీలుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా హర్షవర్ధన్ రాజు గారు, మీరు ఇక్కడ ఉండగా ఈ రకంగా ప్రతి బ్రాందీ షాపు ఓ బారుగా మారిపోయి ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా ఎక్సైజ్ అధికారులతో మేము మాట్లాడుకునేసినాము, వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నెలకు ₹1,00,000 కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ చెయ్యరు అని వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి అని ఈ రకంగా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మీద మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యే కాకుండా చట్టం ఏం నిర్దేశించిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా అధికారుల యొక్క
కుమ్మక్కుతోటి జరగటం అన్నది తీవ్రమైనటువంటి నేరం. తొందరలోనే మొత్తం మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకే సమయంలో అన్ని బ్రాందీ షాపులలోకి వచ్చి సమయంతో కూడా రికార్డ్ చేసి మొత్తం ప్రపంచానికంతా తెలియజేస్తామని, కనుక వెంటనే నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఎస్పీస్ అండ్ ఆల్సో ఎక్సైజ్ ఆఫీసర్స్, వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే దీని వలన తీవ్రమైనటువంటి ఆందోళన సాగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో డైరీ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రవివర్మపై కళాశాల ప్రిన్సిపల్ కుల వివక్ష చూపడాన్ని సిబిఎం తీవ్రంగా ఖండిస్తుందని, అతన్ని పదవి నుంచి తొలగించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో కుల వివక్షత విలయతాండవం చేయడం అనేది ఈరోజు కనిపిస్తుంది. ఒక దళిత సామాజిక తరగతికి సంబంధించిన రవివర్మ, ఆయన డైరీ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన్ని ప్రిన్సిపాల్ కక్షి కట్టి అనేక నెలల తరబడి ఆయన వేధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గానే ఆయన యొక్క కుర్చీలు, టేబుల్స్, ఆయన రూమ్లో ఉన్న సామాగ్రి అంతా కూడా ఆయన అనుమతి లేకుండా ఆయన సెలవులో ఉంటే మొత్తం తొలగించేసి ఆయన నేల మీద కూర్చోవాల్సిన పరిస్థితి సృష్టించాడు. దీంతో వీసీ గారు జోక్యం చేసుకున్నా కూడా ఆయన మాట కూడా ఖాతరం చేయడానికి ఒక దుర్మార్గమైన పెత్తందారితనం, ఒక దుర్మార్గమైన అగ్రకుల దురంకారతనం అనేది కనిపిస్తూ ఉంది. దీని మీద ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలి, ఆ ప్రిన్సిపాల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే విద్యాలయాల్లో ఈ వివక్షతని మేము ఏమాత్రం సహించము. గతంలో కూడా ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ సంఘం మీద జరిగిన సందర్భంగా కూడా మేము చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించి దాని మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వెటర్నరీ ఒక యూనివర్సిటీలో ఒక ఉన్నత డాక్టర్లుగా చదివి బయటకు పోయి సమాజానికి సేవ చేయాలని ఒక సందేశం ఇవ్వాలి. యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా ఎవరైతే వివక్షతని అడ్డుకట్టేయాలో ఆయనే ఈ యొక్క వివక్షతకి పాల్పడడం సరైనది కాదు. వెంటనే దీన్ని విరమించుకోవాలని చెప్పి, ఇటువంటి దాటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, ఆయన తొలగించాలని చెప్పేసి, ఆయన మీద ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను జిల్లా యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మేము ఉద్యమాన్ని నేరుగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తాము. చిలకలూరుపేటకు చెందిన పాస్టర్ సాలెం రాజు హిందూ మహిళలను బజారు స్త్రీలు అంటూ మానసికంగా హింసించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తిరుపతిలో హిందూ మహిళలు సంఘాలు ఎస్వి యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాలెం రాజు గారు చిలకలూరు నుంచి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హిందువులకు అవమానకరంగా ఉన్నాయి. పూలు పెట్టుకున్నంత మాత్రాన మేమంతా బజారు స్త్రీలు అనడము అది చాలా చెడ్డ మీనింగ్తో కూడిన వాక్యాలు. ఈరోజు పూలు పెట్టుకుంటే బజారు స్త్రీలు అంటున్నారు, రేపు గాజులు వేసుకుంటే ఇంకొక మాట, బొట్టు పెట్టుకుంటే ఇంకొక మాట, ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మన హిందువులకు ప్రతిరోజు అవమానపరుస్తున్నారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన పైన తప్పకుండా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయాలని మరీ కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకసారి, మన హిందూ ధర్మాన్ని కాపాడుతానని. ఎన్నో జరుగుతున్నాయి మన హిందువుల మీద. ఆ ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమాత్రము రియాక్షన్ చూపటం లేదు. మాటలు చెప్పడమే కాదు, చేతల్లో చేసి చూపించాలని పవన్ కళ్యాణ్ మరీ కోరుతున్నాను. గతంలో కూడా అజయ్ బాబు అనే అతను బొట్టు పెట్టుకున్న మగవాళ్ళందరికీ మొగుళ్ళు ఉన్నారా అని అడిగాడు. అతనికి బుర్ర ఉందో లేదో తెలియదు, ఎట్లా మాట్లాడతాడో ఆ మాట. ఇన్ని రోజులు హిందూ దేశంలో పుట్టి ఆ మాట మాట్లాడుతున్నాడంటే అతనికి బుర్ర లేదు. ఆ రోజు సాయంత్రమే ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. మళ్ళీ ఇంకొక వెధవలేశాడు, సాలెం రాజు, చిలకలూరుపేట. అతనేమంటున్నా అంటే పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారు మహిళలు అన్నారు. బజారు మహిళలు అంటే ఏంటో నీకు తెలుసా సాలెం రాజు? బజారు మహిళలు అంటే ఎవరు? పూలు పెట్టుకునే వాళ్ళు అంటున్నావు. మీ అవ్వ పెట్టుకోలేదా? మీ మొత్తవ్వ పెట్టుకోలేదా? మీ అమ్మ పెట్టుకోలేదా? ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగి చూడు, వాళ్ళందరూ పెట్టుకున్నారా లేదా? వాళ్ళెవరో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాట్లాడింటే బాగుండేది ఈ మాట నువ్వు. కానీ నోటి దోల అనేది ఈరోజు నీ నెత్తికి తెచ్చుకున్నావు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము, దీని గురించి స్పందించాలి నువ్వు. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లాంటి ఎదవలకి గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని మహిళల తరఫున, హిందూ సంఘాల తరఫున కోరుకుంటున్నాం. లేని విచ్చలవిడితనంలో కమెంట్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పూలు పెట్టుకోవడం ముస్లిమ్స్ పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ పెట్టుకుంటారు, హిందూస్ పెట్టుకుంటారు. ప్రతి కూడా ఈ విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది అది అంత అప్రోప్రియేట్గా అనిపించడం లేదు. ఈ మధ్య
స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేయడానికి వెళ్ళామండి. సో సాలెం రాజుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని, అతనికి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే ఇంకా మీదట ఎవరైనా ఇలాంటి చెత్త కామెంట్స్ చేసే ముందు ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే విధంగా శిక్షలు అమలు చేయాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ హిందువులు అంటే అంత చులకనైపోయింది. అది మెజార్టీ హిందువులు ఉండి కూడా వీళ్ళ దగ్గర ప్రతిసారి వర్గర్గా నీచంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు మళ్ళీ సారీ చెప్పడం, ఇది కంటిన్యూగా ప్రాసెస్ అయిపోయింది. కాబట్టి ఒక్కసారి జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టి వాళ్ళని శిక్షిస్తే ఇంకోసారి మాట్లాడరు. మీ అమ్మ పెట్టుకుంటుంది, మీ కుటుంబ సభ్యులు పెట్టుకుంటారు. చచ్చినా పూలు కావాలి, బ్రతికినా పూలు కావాలి. ఈ విధంగా మాట్లాడే విధంగా మీరు ముఖ్యంగా గవర్నమెంట్ ఒక ప్రాసెస్, ఒక జీవో తీసుకొని వస్తే, పవన్ గారు మీరు అన్నారు హిందూ ధర్మానికి ఒక జీవో కావాలని, అలాగే మన హిందూ ధర్మం అంటే కూడా కనీసం సినిమాలలో పాటలు కూడా వర్గర్గా దేవుడి మీద తీస్తున్నారు. కాబట్టి మన హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ఒక చట్టం తీసుకొచ్చేసి జీవితంలో ఒకరు మాట్లాడుకోకుండా మాకు సారీలు వద్దండి, వాళ్ళని కఠినంగా శిక్షించి, మేము ఒకరి మతం జోలికి వెళ్ళము, హిందువులు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి. హిందూ ధర్మంలో ఒకటి ఉంది, సర్వే జన సుఖినో భవంతుంది. అందరినీ ఒకటే దృష్టితో చూడాలనుకుంటే వీళ్ళు మాత్రము విభజించి వేరుబద్ధంగా చూసి ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటట్లుగా ఉంటుంది తప్ప వీళ్ళు సామరస్యంగా పదామనే మాట లేదు. కనుక అతన్ని ఇంకొకసారి ఎవరైనా మాట్లాడుకోకుండా కఠినంగా సామ్యం రాజుని ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి శిక్షించారంటే, ఒకరిని శిక్షించి జీవితాంతం జైలు శిక్ష ఇచ్చారంటే రెండోసారి ఎవరు మాట్లాడరు. మేము ఈ విధంగా రోడ్డుపైకి రానే అవసరం కూడా మాకుండదు. బాక్రాపేట కళ్యాణి అటవీ ప్రాంతంలో 2 ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 6 ఎర్రచందనం దొంగలతో పాటు ఒక మోటార్ సైకిల్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ బాలరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్కు చెందిన ఏఆర్ఎస్ఐ మహేశ్వర్ నాయుడు టీం శనివారం రాత్రి స్థానిక ఎఫ్బీఓ రవితో కలిసి నాలుగుపట్ల ఫారెస్ట్ బీట్ పరిధిలో కూబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం బాక్రాపేట కళ్యాణి అటవీ మార్గంలో ఒక మోటార్ సైకిల్తో పాటు 2 వ్యక్తులు కనిపించారు. వీరిని సమీపించడంతో పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారిని పట్టుకుని చుట్టుపక్కల పరిశీలించగా 6 ఎర్రచందనం దొంగలు లభించాయి. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా, మరొకరు తమిళనాడుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారిని దొంగలతో సహా తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనబాకం సమీపంలోని తూర్పు పల్లం వద్ద రోడ్డు ప్రమాదంలో కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో 2 మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా రామాపురం పంచాయతీ కుప్పిగానిపల్లికి చెందిన సిద్ధయ్య కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి చిత్తూరు వైపుకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు చంద్రగిరి మండలం తూర్పుపల్లి వద్ద డివైడర్ను వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో సిద్ధయ్య, మరొకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన 3 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైన్ షాపులను సందర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వైన్ షాపుల పేరుతో బార్లను నడిపిస్తూ నేరుగా టీడీపీ నేతల జేబులు నింపుతున్నారని ఆరోపణలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనబాకం సమీపంలోని తూర్పుపల్లం వద్ద రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన కారు. ఈ ఘటనలో 2 మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.